మా ఊర్లో అంటే మా చిన్న చిన్న విలేజ్‌లకి ఏదైనా రోడ్లు గాని, ఇల్లీలు గాని వచ్చినాయంటే ఆయన ఆయన చేసినవే ఇంతకుముందయితే. లాస్ట్ వచ్చిన ప్రభుత్వంలో చిన్న చిన్న మార్పులు జరిగినాయి. అంటే ఎమ్మెల్యే ఎక్కువ తన మనుషుల్లాగా పట్టించుకున్నాడు గానీ, పెద్ద డెవలప్‌మెంట్ ఏం రాలేదు. ఒక ఇంటి మనిషిలాగా వచ్చి పట్నం నరేందర్ రెడ్డి గారు ఒక ఇంటి మనిషిలాగా వచ్చి అందరిని కలిసి పరామర్శించడాలు గానీ, ఏ చిన్న ప్రాబ్లమ్ వచ్చినా అందరి దగ్గరికొచ్చి నీట్‌గా మాట్లాడిపోవడాలు ఇలాంటివి చేశాడు గానీ, పెద్ద డెవలప్‌మెంట్ ఏం కనపడలేదు. వ్యక్తిత్వం పరంగా ఆయన మంచోడే. బట్ డెవలప్‌మెంట్ జరగకపోవడంతో ఈసారి మళ్ళీ మేము రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నాం. ఇంకా ఈసారి కొన్ని వందల కోట్ల ప్రాజెక్టులు, రోడ్లు, కాంట్రాక్ట్‌లు ఇవన్నీ ఓకే అయినాయి. మొన్నే అన్నీ శంకుస్థాపన చేశాడు. లాస్ట్ మంత్ అనుకుంటా. వచ్చి శంకుస్థాపన చేశాడు. ఒక మెడికల్ కాలేజ్ ఏదో ఓపెనింగ్, ఇంకా గ్రౌండు ఇలాంటివన్నీ ఆయన చేశాడు. అమరావతి రెడీ అవ్వడానికి టైం పడతది గదా! అవును. మన హైదరాబాద్‌ని మళ్ళీ ఉమ్మడి రాజధానిగా ప్రకటించే అవకాశం ఏమైనా ఉందంటారా? అంటే ఆ! అంటే దే వాళ్ళు ఛాన్స్ అడుగుతున్నారని అంటే చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. బట్ ఇప్పటికైతే రేవంత్ రెడ్డి ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చేసిండు. అందరూ ఎళ్ళిపోవాల్సిందే ఖచ్చితంగా. మీ మీ స్థానాలకు మీరెళ్ళిపోవాలి. మీకిచ్చిన గడువు పూర్తయిపోయింది. మా కిసి సీఎం ఇంతకుముందున్న సీఎం కేసీఆర్ గారు ఇచ్చిన టైం అయిపోయింది. కాబట్టి మీ మీ స్థానాలకు మీరెళ్ళిపోవాలని 1 మంత్ బ్యాకే ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. దీనిపై ఏపీ ప్రభుత్వం ఎట్లా స్పందిస్తదనేది ఇగ వాళ్ళ సీఎం మీద డిపెండ్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు కలవడం వల్ల ఏ రాష్ట్రానికి ఎక్కువ ఉపయోగం ఉందనుకుంటున్నారు? ఆ! ఖచ్చితంగా టీఎస్ కంటే ఏపీకే బెనిఫిట్స్ ఎక్కువుంటాయి. ఎందుకంటే ఆయన పరిపాలన నుంచే ఈయన నార్మల్‌గా జెడ్పీటీ నుంచి ఎంపీపీ నుంచి వచ్చిండు కాబట్టి ఆయన పరిపాలన నుంచే ఆయన కొంచెం ఆయనకు అగ్నె అగ్నెస్ట్‌గా కాకుండా ఆయనకు తరపునే మాట్లాడతాడని అనుకుంటున్నాను. నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయననే ఒకప్పుడు టికెట్ ఇచ్చి ఆయనని ఎమ్మెల్యే చేసిండు కాబట్టి నేనైతే అలా అనుకుంటున్నాను. మరి ఇగ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అగెనిస్ట్ కాబట్టి టీడీపీకి పైన వ పైన వాళ్ళు ఏం చెప్తారో లైక్ సోనియా గాంధీ గారు గాని, రాహుల్ గాంధీ గారు గాని వాళ్ళేం చెప్తారో వాళ్ళ డిసిషన్ మీద ఆధారపడి ఉండొచ్చు మేబీ. ఖచ్చితంగా అయితే కాంగ్రెస్ అగెనిస్టే కాబట్టి కొన్ని తోటి కూడుకుంటదని నా అభిప్రాయం. ఖచ్చితంగా అయితే వాళ్ళకి ఫేవర్‌గానే ఆన్సర్ వస్తదని అనుకుంటున్నా. ఆంధ్రాకి ఫేవర్‌గానే ఆన్సర్ వస్తదని నేను అనుకుంటున్నా.